ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిగతా కేసుల్లో కూడా ఎవరెవరి దగ్గర ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్డ్రా చేయడం, 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక 20,000 30,000 ఈ విధంగా చేయడం చేస్తుంటాడు. ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు, కొంత అమౌంట్ ఉంది, పూర్తి అమౌంట్ కానీ పోయేలాగుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా మనీ చేయడం వాడి తాలూకా మోడస్ ఆపరెండి అనమాట. ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీడు ఏం చేస్తుంటాడంటే జల్సాలకు వినియోగించుకోవడం, ఫ్లైట్లలో తిరగడం, గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు చేయడం, ఆ అమౌంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేయడం వీడి తాలూకా ఎంఓ. దాన్ని మన టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, అలాగే రాజ్బాబు హెడ్ కానిస్టేబుల్, నాని ముగ్గురు కూడా చాలా వర్కౌట్ చేసి చాలా పేషెన్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి వాడి తాలూకా మూమెంట్స్ ట్రాక్ చేస్తూ ఈ 1 మంత్ నుంచి కూడా కంటిన్యూగా ట్రాక్ చేస్తూ వాడిని పట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మన ఎస్పీ గారికి కూడా తెలియపరచగా ఎస్పీ సార్ వాళ్ళు అప్రిషియేట్ చేశారు, రివార్డ్ రోల్స్ కూడా పంపించమని చెప్పారు. వాళ్ళని నేను కూడా అభినందిస్తూ మంచి వర్క్ చేశారు, వాళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్స్ పంపిస్తాము. 10/2/2025 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ బజార్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి అంటే షేక్ రుక్షానా అని చెప్పేసి ఆమె తన తల్లి యొక్క ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక అమౌంట్ విత్డ్రా చేస్తుండగా ఒక వ్యక్తి ఆవిడ తాలూకా కార్డుని మార్చి ఆవిడకి ఫేక్ కార్డు ఇచ్చేసి అక్కడ ఏటీఎంలో 30,000 రూపీస్ విత్డ్రా చేశాడండి. దానికి సంబంధించి వీడియో కూడా వచ్చింది, చాలా వైరల్ అయింది, అంతా కూడా మన మీడియాలో అంతా కూడా వైరల్ అయింది. అది గమనించిన తర్వాత అంటే మనకి రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ రావడం, రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు గోవిందరావు గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రెస్లోని తర్వాత సోషల్ మీడియాలో వచ్చిందో మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ చిన్న ఐపీఎస్ సార్ కాల్ చేసి ఇది ఎట్లా అయినా ఇమీడియట్ గా డిటెక్ట్ చేయాలి, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఇమీడియట్ గా మనం టీమ్స్ ఫామ్ చేసి ఒక సిసిఎస్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అని చెప్పేసి ఆయన్ని తీసుకోవడం జరిగిందండి. ఎవరైతే ఏటీఎంస్ లో వెళ్లి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారో వాళ్ళు అలర్ట్ గా ఉండాల్సింది ఏంటంటే వీడు చేసే ఎంఓలో వాళ్ళు పక్కనే ఉండి ఎవరైనా క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు వాళ్ళ తాలూకా పిన్ నెంబరు వీళ్ళు టైప్ చేసేటప్పుడే అబ్జర్వ్ చేస్తుంటాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు క్యాష్ నొక్కిన తర్వాత క్యాష్ డెలివరీ అవగానే ఎప్పుడైతే బయటకు వస్తుందో ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే క్యాష్ మీద ఉంటుంది, క్యాష్ తీసుకుంటారు. ఈలోగా వీడు ఏం చేస్తుంటాడంటే ఆ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డు వీడు బయటకు లాగి ఆ ప్లేస్లో ఫేక్ కార్డు ఇచ్చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఏంటంటే తీసుకున్న తర్వాత ఆ కార్డు ఏ కార్డు ఫేక్ కార్డా ఏది అన్న చూడకుండా అది తీసుకొని జబ్బులో పెట్టుకోవడమో పర్సులో పెట్టుకోవడమో జరుగుతుంది. ఈ ఎంఓ ఏదైతే ఉందో వీటి ఇట్లా చేస్తున్నాడు. అందరూ కూడా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలని, ఇలాంటి వాళ్ళ తాలూకా బార్ని పడొద్దని చెప్పేసి ఏదైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. 32 ఏటీఎం కార్డులు మనం సీజ్ చేయడం జరిగిందండి, ఫేక్ కార్డులు. ఈ రోజు క్యాష్ కూడా 28,000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 20,000 రూపీస్ క్యాష్ మనకి సంబంధించి, అలాగే చోడవరంకి సంబంధించి ఒక 8,000 క్యాష్ మనం రికవరీ చేయగలిగామండి.